ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఒక మంచి వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఊరు వెళ్ళాను కదండి సంక్రాంతికి. ఊరు నుంచి వచ్చేసరికి మొక్కలు ఎలా అయ్యాయో వీడియో కూడా చేసి పెట్టాను. సో అప్పుడు పుదీనా మొక్క అసలు బాగా వాడిపోయి ఉన్నది కదా. సో వాడిపోయి ఉంటే నేను ఇంకా కొత్తది మొక్క నాటుదామనేసి మార్కెట్ నుండి ఒక కట్ట పుదీనా తీసుకొని వచ్చి ఒక 2 కొమ్మలు వాటర్లో ఉంచాను. బయట ఉంచితే వాడిపోతాయి అనేసి. సో పుదీనా కొమ్మని నాటితే కూడా మనకి మొక్క వస్తుంది. సో ఈ పాత కుండీలలో ఉన్నట్టు నాకు తీసే బుద్ధి కాక కొద్దిగా వర్మీ కంపోస్ట్ యాడ్ చేశాను, కొద్దిగా కొత్త మట్టి కూడా యాడ్ చేశాను. సో అలా యాడ్ చేసిన తర్వాత నుంచి మొక్కలు ఈ 2 పార్ట్స్లలో కూడా చాలా బాగా గ్రో అయ్యాయి. సో ఇది చూడండి బాగా చిగుర్లు వచ్చింది. పక్కన కూడా చిన్న చిన్న కొమ్మలు వచ్చాయి మట్టిలో చూడండి అక్కడక్కడ. సో వాటిలో ఉంచిన కొమ్మలు ఏమయ్యాయో చూడండి. అసలు వాటర్లో కూడా ఇంత బాగా గ్రో అవుతాయని నాకైతే షాక్ అనిపించింది. సో చూడండి పైన అంతా లీఫ్ గ్రీన్గా, ప్యారెట్ గ్రీన్గా పైన కలర్ చూడండి. అంటే గ్రీన్లోనే కొద్దిగా డిఫరెన్స్ ఎంత బాగుందో చూడండి. అండ్ వేర్లు కూడా చూడండి ఎంత బాగా గ్రో అయ్యాయో. చిన్న చిన్న కొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. చూపిస్తాను చూడండి ఒక్కొక్క మొక్క. అదిగోండి అక్కడ కొమ్మలు పక్కన కూడా కొమ్మలు వచ్చాయి. ఇది నేను 2 వీక్స్ వాటర్లో ఉంచాను. అంటే కొద్దిగా టైం లేక పక్కన కుండీలో నాటడానికి. సో వాటర్లో ఉంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది కదా ఎన్ని రోజులైనా అనేసి అలానే ఉంచాను. నాకు ఒక 5 డేస్కే బాగా వేర్లు కనిపించడం చూశాను. సో ఉండిద్దాంలో ఇంకా కొన్ని రోజులు అలానే ఉంచితే ఎలా వస్తుందో చూద్దామనేసి వాటర్లో ఉంచాను. సో చూడండి వాటర్లో కూడా ఇంత బాగా గ్రో అయింది. అండ్ లీవ్స్ కూడా చూడండి చాలా పెద్దవిగా ఉన్నాయి. అదే చిన్న చిన్న కొమ్మలు చూడండి. కలర్ డిఫరెన్స్ చూడండి. 2 గ్రీన్లకు, ఒకటి ప్యారెట్ గ్రీన్, ఒకటి లీఫ్ గ్రీన్. సో ఆ కలర్ బాగా నచ్చేసి నేను వాటర్లోనే ఉంచాను తీయకుండా. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు వరకు ఎలా గ్రో అవుతాయో చూద్దామనేసి అలానే ఉంచాను. సో చూడండి ఈ పైన కొమ్మలు బాగా పైకి పెట్టేసి, అంటే పైకి వాటర్ బాటిల్ పైకి పెట్టేసి మిగతా అన్ని లోపల ఉంచాను. సో ఇది బాల్కనీలోనే పెట్టానండి, నీడలో కూడా ఏం పెట్టలేదు. చాలా బాగా గ్రో అయింది కదా. సో కొత్తిమీర కూడా అలానే గ్రో అవుతుందేమో ఒకసారి టెస్ట్ చేద్దామనేసి మార్కెట్ నుండి కొత్తిమీర ఉంటుంది కదా పైన అంతా కట్ చేశాను. కింద వేర్లు ఉంటాయి కదా అలాంటివన్నీ తీసుకుని వచ్చి అసలు నేను ఇది ఒకటి బాస్కెట్ బుట్ట ఉంటుంది కదా ఆ బుట్టలో పెట్టాను అనమాట. సో చూడండి ఎంత బాగా గ్రో అయ్యాయో వాటర్లో కొత్తిమీర కూడా. అసలు నేను నాటే ముందు ఒక్క ఆకు కూడా లేదండి. అంటే వాటర్లో ఈ బాస్కెట్లో పెట్టే ముందు ఒక్క ఆకు కూడా లేదు. ఒక్క కొమ్మకి ఉత్త కొమ్మలు, ఓన్లీ కొమ్మలు మాత్రమే పెట్టాను వాటర్లో. ఒక 5-6 డేస్ అయింది అంతే. 5-6 డేస్కి చూడండి ఎంత బాగా గ్రో అయిందో కొత్తిమీర వాటర్లో. సో ఇలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లలో పెట్టాను. ఈ వేర్లన్నీ ఇట్లా కిందికి వచ్చేలాగా పెట్టి కింద ఇంకో గిన్నెలో వాటర్ పోసి పెట్టాను. సో ఈ వాటర్ అనేది ఇలా తగిలే విధంగా పెట్టాను. అంటే వాటర్ కొద్దిగా తగ్గే కొద్దీ ఇంకొద్దిగా కొత్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో చూడండి చాలా బాగా గ్రో అయింది కదా కొత్తిమీర. సో ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక నేను మీతో చూపిస్తున్నాను. సో ఇంకో కొమ్మ తీసి చూపిస్తాను చూడండి. అది స్టార్టింగ్లో ఉంది, అంటే స్టార్టింగ్లో ఉంది చిగురు రావడానికి. ఆల్మోస్ట్ ఒక 7-8 పెట్టాను, అన్నిటికీ వచ్చేసింది లీవ్స్ అనేటివి. ఇంకొన్ని మాత్రం స్టార్టింగ్లో ఉన్నాయి చూడండి. దీనికి ఎంత బాగా గ్రో అయింది కదా. ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను చూడండి. ఇది ఇంకా రాలేదు ఈ కొమ్మకి. సో ఈ విధంగా వాటర్ తగిలే విధంగా పెట్టాను. సో దీనికి చూడండి ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. దానికి కొద్దిగా చిగురు వస్తుంది. చిగురు అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది చూడండి. పైన కొద్దిగా అక్కడ నేను చేపెట్టాను కదా వేలు, అక్కడ దానికి చిగురు వస్తుంది. సో ఈ విధంగా మనము అంటే నా థాట్స్తో నేను పెట్టానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.